నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. జస్ట్ నిన్న ఇప్పుడే లెగిస్తా. నీడ్ టు డూ సమ్ డిఐవై. బైక్ మీద చైన్ క్లీన్ చేయాలి భయ్యా. బ్లడీ హెల్. నిన్న కూడా చేయలేదు, నిజంగా నిన్న చేయాల్సింది. లేట్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడ షింకులా క్లోజ్ చేస్తారని చేయలేదు. లెట్స్ గెట్ దిస్ క్విక్లీ డన్. ఓకే. అండ్ ఇవాళ మనం ఒక క్రేజీ మోనస్ట్రీ అయితే చూడబోతున్నాం. యూ విల్ లవ్ దట్. ద మోస్ట్ ఫేమస్ మోనస్ట్రీ ఇన్ ద జాన్స్కర్ వ్యాలీ. డోల్మా క్యాంప్స్ మెయిన్ రూట్లోనే ఉంటుంది, ఫ్రమ్ గౌన్బోరంజన్ టు పదుమ్. ఇక్కడ నుండి మీకు ఒక మట్టి రూట్ వెళ్తుంది మన డోల్మా క్యాంప్ సైడ్ నుంచి. అది డైరెక్ట్గా మీకు పుక్తల్ మోనస్ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. ఫ్రెష్ అయ్యేసి పుక్తల్ గొంప మోనస్ట్రీకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇట్స్ కంప్లీట్లీ గోనా బి ఆఫ్ రోడింగ్ గైస్. అందుకే నేను లగేజ్ కూడా ఏం పెద్ద తీసుకురాలేదు, జస్ట్ ఒక టోపీ పెట్టుకొని వచ్చేసిన. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ట్రెక్కింగ్ అనమాట. ఆఫ్ రోడింగ్ జస్ట్ నౌ కంప్లీటెడ్ మన ప్లేస్ నుండి. సో పుక్తల్ మోనస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళాలి. I don't think so this is the bridge. I was about to take the wrong bridge anamata. Risky. Pukhtar Monastery. Oh, long range నుంచి వ్యూ కనబడుతుంది. Such a beauty it is. Finally, we are at Pukhtal Gompa Monastery after 20 minutes trek. నేను మోనస్ట్రీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక మాంక్ నాకైతే బటర్ టీ ఆఫర్ చేశాడు. వింటర్లో వీళ్ళు బటర్ టీ హైడ్రేషన్ ఇంకా బాడీ వార్మ్గా ఉంచడానికి తాగుతారు. మోనస్ట్రీ ఇన్సైడ్ ఫోటోగ్రఫీ అలో ఉండదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ చేస్తారు మాంక్స్ అయితే. సో పైన చూస్తున్నాం కదా, ఆ గుఫలో మనకి మోనస్ట్రీ ఉంటుంది. లాస్ట్ టైం వర్షాల వల్ల ఆ పైనుంచి ఒక పెచ్చుడి కింద పడితే కింద కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది అనమాట. కరెంట్లీ వీళ్ళు దాన్ని ఏదైతే డ్యామేజ్ అయిందో అది రీబిల్డ్ చేస్తున్నారు. మోనస్ట్రీ కొంచెం వాల్స్ కూడా క్రాక్స్ వచ్చి ఉన్నాయి పైన. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు క్లియర్గా చూస్తాం కదా, ఇప్పుడు కూడా క్లే వాడే మళ్ళీ రాళ్ళని సెట్ చేస్తున్నారు. మోనస్ట్రీ అయితే చాలా బ్యూటీగా ఉంది. ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాం కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. మాంగ్స్ ఎవరైతే ఉంటారో లేదంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెయిన్ మోనస్ట్రీ గోలో ఉంది. మార్నింగ్ పుక్తర్ మోనస్ట్రీ దగ్గర డ్రోన్ ఎగిరేసినప్పుడు ఐ వాజ్ అబౌట్ టు లాస్ దట్. కంప్లీట్ విండ్ బ్లో చేసింది అండ్ హోమ్ పాయింట్ కరెక్ట్ అప్డేట్ అవ్వలేదు. తర్వాత ఎక్కడైతే అప్డేట్ అయిందో అక్కడ వెయిట్ చేసి అక్కడికి వచ్చాక మళ్ళీ నేను మాన్యువల్గా తీసుకున్నాను డ్రోను. పదుమ్కి ఓల్డ్ రూట్లో అయితే వెళ్తున్నాం. న్యూ రూట్కి బై డిఫాల్ట్ మీరు షింకులో నుంచి వచ్చినప్పుడు అదే న్యూ రూట్, బట్ మనం కొంచెం డైవర్షన్ తీసుకొని ఓల్డ్ రూట్లో వెళ్తున్నాం. సో ఓల్డ్ రూట్ అయితే చాలా సీనిక్ ఉంటుంది, విలేజెస్ త్రూ వెళ్తారు. వీ కెన్ సీ విలేజ్ మోనస్ట్రీస్ అండ్ ఆల్ అనమాట. అండ్ మేము ఈ ఓల్డ్ రూట్లో స్టార్ట్ అయిన కాసేపటికే వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అండ్ స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని దెబ్బకే మేము కాసేపటికి ఆగాల్సి వచ్చింది రెయిన్ లైనర్ చేసుకోవడానికి. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోయింది స్నో అయితే. ఒక పాయింట్కి వచ్చేసరికి వైజర్ మీద స్నో తుడుచుకోవడమే సరిపోయింది ముందు రోడ్డు కంటే కూడా. సో ఆపాల్సి వచ్చింది అనమాట. మనమైతే పదుమ్ ఎంటర్ అయ్యాం. టౌన్లో నుంచి కొంచెం బయటకు వెళ్తున్నాం. మనది స్టే కొంచెం బయట ఉంది. అసలు ఏమన్నా ఉందా పదుమ్, అసలు లొకేషన్ క్రేజీ. లుక్ ఎట్ దోస్ హిమాలయాస్ విత్ ద స్నో మ్యాన్. సో దిస్ ఈస్ ద హోటల్ వి స్టేడ్ అనమాట. ఇట్స్ రియలీ గుడ్. సారీ అబౌట్ ద మెస్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ హోటల్. I can clearly see from my window, I can see that's the monastery and clear sky with the mountains and snow on the mountains అనమాట. ఈ కెఫేకి అయితే నేమ్ లేదు, జాంబాలా అని ఒక హోటల్ కింద ఉండింది. మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాం. ఇక్కడ ఫ్రైడ్ అండ్ స్టీమ్ మోమోస్ విత్ వీళ్ళు ఇచ్చే రెడ్ చట్నీతో తింటే
అదిరిపోయింది. చట్నీ అయితే చాలా స్పైసీ ఉంది. తప్పకుండా ట్రై చేయండి పదం వచ్చినప్పుడు.